తిరుమయుడగు దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం ఆలోచింపజేసే వాక్య సందేశం ఏమిటంటే, యెహోవాయే యేసుక్రీస్తు ఖరాఖండిగా బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. యెహోవా యేసుక్రీస్తు కాడు. యెహోవా సమీపింపరాని తేజస్సులో ఉంటాడు. యేసుక్రీస్తు క్షయమైన వ్యక్తి. యెహోవా అంటే ఉన్నవాడు అనువాడు, ఎప్పటికీ ఉండువాడు. యెహోవా సర్వశక్తివంతుడు. యేసు సర్వశక్తివంతుడు కాడు. ఎందుకంటే ఆయనకు ఏమి అవసరమున్నా తండ్రిని అడిగాడు. యెహోవా అందరికీ పైన ఉన్నవాడు. యేసు అన్నాడు కదా, దేవుడు నా తండ్రి నాకంటే గొప్పవాడు అన్నాడు. యెహోవా సృష్టికర్త. యేసు సృష్టించబడినవాడు. దేవుని దూత మరియ దగ్గరికి వచ్చి, దేవుని యొక్క ఆత్మ నిన్ను కమ్ముకుంటుంది కనుక నువ్వు ఒక కుమారుని కంటావు అని దూత చెప్పింది. ఆ ప్రకారంగా కన్నది. కనుక సృష్టించబడినవాడు యేసుక్రీస్తు. యెహోవాకు మరణము ఉండదు. యేసుక్రీస్తుకు మరణం ఉంది. యేసు తనంతట తాను లేవలేదు. యేసుక్రీస్తును దేవుడు లేపాడు. ఈనాడు దొంగ బోధకులు ప్రపంచమంతా చీమల దండులాగా, మిడతల దండులాగా వ్యాపించి ఉన్నారు 95%. గనుక వారి బోధల్ని విని ఆ ప్రకారమే నిజమని భక్తులు అనబడేవారు నమ్ముతున్నారు. మనిషిని పూజించినా నమస్కరించినా విగ్రహారాధననే అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. రోమపత్రిక 1:23 క్షయమయ్యే నరునికి ఇస్తున్నారు దేవుని యొక్క మహిమను. వారికి దేవుని శాపం వస్తుంది. నరకంలో అగ్నిగుండంలో కాలిపోతారు దొంగ బోధకుల మాట వింటే. ఈ మాటలు దేవుడు దీవించునుగాక.